2026కు సంబంధించి ఏదైతే శాసనసభ్యులకు సంబంధించి ఒక స్పోర్ట్స్ మీట్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా బాగా జరుగుతుంది. మనతో మాట్లాడడానికి స్పీకర్ అయ్యన్న పాత్ర ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్క గేమ్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఏముంది, ఉల్లాసం అంతే. నా వయసు అయితే ఇప్పుడు 60-70 వచ్చేస్తున్నాయి. అంటే అందరిని చూస్తూ అంటే మనం ఎందుకు ఆడలేమని వాళ్ళు చూస్తాం. ఒకరిని చూసి ఒకరు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మళ్ళీ ఇంతమందిని ఇంత ఉత్సాహం చూస్తుంటే నా ఉద్దేశం ఒకటే, క్రీడాకారిని ఎన్టీఆర్ టైంలో స్పోర్ట్స్ మీట్స్ కూడా చేశాను నేను. అంచేత ఆ స్పిరిట్ నాకు ఉంది. రాబోయే తరం వారికి, ఇప్పుడున్న కొత్త తరం వారు రాబోయే వాళ్ళకి కూడా క్రీడల మీద అభిమానం రావాలా, ఆత్మీయతగా అందరూ రావాలని చెప్పి ఆలోచన. అంటే ఇటువంటి కొన్ని చేస్తూ ఉంటే వాళ్ళు కూడా. మీకు చాలా ఇష్టమైన గేమ్ ఏంటి సార్? అది అలాగే మీకు ఈ యొక్క ఇప్పుడు గేమ్స్ అన్ని కూడా ఆడుతుంటే మీకు ఏమైనా చిన్నటి జ్ఞాపకాలు కావచ్చు, ఆడినవన్నీ ఏమైనా గుర్తొస్తున్నాయి మీకు? చిన్నప్పటి నుంచి అయితే నేను వాలీబాల్ ఎక్కువ ఆడతాను అండి. వాలీబాల్ జిల్లా కూడా ఆడాను, డిస్ట్రిక్ట్ ప్లేయర్. తర్వాత అప్పుడప్పుడు షటిల్ మ్యాచ్ ఆడాను. ఇంకా రెండే మిగతా కబడ్డీ అయితే ఆడలేను, నాకు భయం. ఇప్పుడే చూస్తున్నారు చాలా యాక్టివ్గా అన్ని గేమ్స్ కూడా ఆడతారు సరదాగా. సార్ ఇటు మరి అఫీషియల్గా చూసుకున్నట్లయితే ఇటు ప్రతిపక్షం ఉన్నాడు, 11 మంది కూడా వెళ్ళింది అంటున్నారు, చెప్పుకొస్తున్నారు. కానీ ఎవరు కూడా గత ఏడాది కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ఏ స్టేట్మెంట్ మరి మీరు ఇస్తారు? ఏంటి అసలు స్టేట్మెంట్ ఏమిటి? వాళ్ళ ఇష్టం, నేను కాదని. కానీ నేను ఏమంటానంటే ఎలక్షన్లో రాజకీయాలు చేసుకోవాలా. ఎలక్షన్లు అయిన తర్వాత ఫ్రెండ్లీగా అన్నదమ్ముల్లో ఉండాలా, రాష్ట్రం కోసం ఆలోచించాలా. ఈ క్రీడాకులకు వస్తే వాళ్ళకి ఏం పోయిందండి? సరదాగా అన్నదమ్ముల్లో ఉంటాం కదా. అదే నేను అసెంబ్లీలో అనౌన్స్ చేశాను, ఇన్విటేషన్ పంపించాను, చైర్మన్ గారు ఇచ్చారు. మరి వాళ్ళు ఎక్కడ అయిపోతారు, రాలేదు. అది ఇప్పటికి కూడా మీ ద్వారా కోరుకున్నాను, అన్నదమ్ముళ్ళలాగా అందరూ కలిసి చేద్దాం రండి. రేపటి నుంచి వచ్చి అందరూ పార్టిసిపేట్ సరదా కలుస్తుందాం. చివరికి చెప్పండి, క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే సీఎం ఆలోచన. ఆ నేపథ్యంలో లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ యొక్క క్రీడ ఏదైతే స్పోర్ట్స్ మీట్ జరుగుతున్న నేపథ్యంలో ఇంకా చాలా డెప్త్గా మరి ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? ఆ స్థాయిలో ఇంకా మన రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా వెళ్ళే అవకాశం ఏ స్థాయిలో ఉండవు? ఒకటేమా నేను అనేది ఏంటంటే, క్రీడా రంగం అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు అవసరం, పెద్ద పెద్ద ప్రణాళికలు అవసరం లేదు. ప్రతి విలేజ్లోని ప్రతి మండలంలో హై స్కూల్ ఉన్నాయి. హై స్కూల్ కుర్రోళ్ళు కానీ మనం తరఫీదు ఇచ్చి ప్లాన్ చేయగలిగితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది దాని మీద. ఆంధ్ర రాష్ట్రంలో మంచి క్రీడాకారులు ఉన్నారు, ఇప్పటికి కూడా మంచి వాళ్ళు ఉన్నారు. లేడీస్ బాక్సర్స్ ఉన్నారు తెలుసు మీకు, గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు, కరాటే చేసిన వాళ్ళు ఉన్నారు, రన్నింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాలీబాల్ లేడీస్ వాలీబాల్ టీం చూసారా, లేడీస్ క్రికెట్ టీం చూసారా. ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రోత్సాహం లేదు. ఆ ప్రోత్సాహం చేయాలంటే ప్రభుత్వాలు ప్రోత్సహించాలి, బడ్జెట్ కేటాయింపు చేయాలా, ఒక స్పోర్ట్స్ హాస్టల్ ఉండాలా, ఇవన్నీ ఉండాలా. ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి.